వెల్కమ్ టు భక్తి వైబ్స్ తెలుగు ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరముగా పిలువబడుతుంది. ఈ 2026 ఉగాది మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది, ముఖ్యంగా మీ రాశికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, గౌరవ అవమానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మొదటిగా మేషరాశి గురించి మాట్లాడుకుందాము. ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం 11గా ఉంటే వ్యయం 5గా ఉంది. ఆదాయం మెరుగ్గా ఉండటం వీరికి ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. వీరికి రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఆదాయం 5 అయితే వ్యయం 14గా ఉంది. ఈ వృషభ రాశి వారు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వీరికి రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉంది. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. ఇక్కడ కూడా మిథున రాశి వారికి ఖర్చులు పైచేయిగానే ఉంది. వీరికి రాజ్యపూజ్యం 1 మాత్రమే ఉంది. అవమానం వారికి 7గా ఉంది. వీళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. తర్వాత కర్కట రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2గాను, వ్యయం 11గాను ఉంది. వీరికి ఆర్థికంగా సవాళ్ళు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. వీరికి రాజ్యపూజ్యం 4గాను, అవమానం 7గాను ఉంది. తర్వాత సింహరాశి వారికి ఆదాయం 5గాను, వ్యయం 5గాను ఉంది. ఈ రాశి వారికి బ్యాలెన్స్గా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి రాజ్యపూజ్యం 7గాను, అవమానం 7గాను ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయం సమానంగా ఉంది, వ్యయము సమానంగా ఉంది. ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యము, అవమానం ఈ 2 కూడా సమానంగా ఉన్నాయి. పోతే కన్యారాశి వారు. కన్యారాశి వారికి ఆదాయం 8గాను, వ్యయం 11గాను ఉంది. వీరికి కూడా ఖర్చు ఎక్కువగా ఉన్నట్లుంది. ఈ రాశి వారికి రాజ్యపూజ్యం 3గాను, అవమానం కూడా 3గాను ఉంది. వీరికి మంచి చెడు 2 సమానంగా ఉన్నాయి. ఇకపోతే తులారాశి వారికి. ఈ రాశి వారికి ఆదాయం 5గాను, వ్యయం 14గాను ఉంది. ఈ రాశి వారికి ఖర్చులు బాగా అధికంగా ఉన్నట్లుంది. పోతే రాజ్యపూజ్యం 6గాను, అవమానం 3గాను ఉంది. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మేషరాశి లాగానే ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది వీళ్ళకి. రాజ్యపూజ్యం 2గాను, అవమానం 6గాను ఉంటుంది. ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11గాను ఉంటుంది. రాజ్యపూజ్యం 5గా, అవమానం 6గా ఉంటుంది. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నట్లు ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉంది. ఇక కుంభరాశి వారికి ఆదాయం 2గాను, వ్యయం 8గాను, రాజ్యపూజ్యం 4గాను, అవమానం 2గాను ఉంది. ఈ కుంభరాశి వారికి కూడా ఎక్కువగా ఈ సంవత్సరం ఖర్చులు ఉంటాయి. ఇకపోతే మీనరాశి వారికి. ఈ రాశి వారికి ఆదాయం 14గాను, వ్యయం 11గాను ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2గా ఉంది. ఈ 2026 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి ఆదాయం బాగుంటే, కొన్ని రాశుల వారికి ఖర్చుల విషయాల్లో నిగ్రహం పాటించాల్సి ఉంది. ఏది ఏమైనా సంకల్ప బలం, భగవత్ ఆరాధనతో మనం ఏదైనా సాధించవచ్చు. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. భక్తి వైబ్స్ తెలుగు ఛానల్.